ప్రతి బిజినెస్ ఓనర్ కూడా తన బిజినెస్ని చాలా పెద్దగా విస్తరించాలని కలలు కంటూ ఉంటాడు. అలా కాకుండా బిజినెస్ చిన్నగానే ఉందనుకోండి, ఆ బిజినెస్ కాంపిటీషన్లో కొట్టుకుపోతుంది. మరి అలా కాకుండా స్మాల్ బిజినెస్ని మీడియం అండ్ లార్జ్ బిజినెస్గా ఎలా గ్రో చేయాలి అని తెలుసుకుని మీ బిజినెస్ను కూడా పెద్దగా విస్తరించాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ యొక్క స్మాల్ బిజినెస్ని మీడియం అండ్ లార్జ్ కంపెనీగా చేయాలంటే కొన్ని టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి. దాంట్లో టిప్ నెంబర్ 1 వచ్చేసి బిలీవ్ ఇన్ యువర్ బిజినెస్ అండ్ ఇట్స్ పొటెన్షియల్. ఎప్పుడైతే మీ బిజినెస్ మీద మీ బిలీవ్నెస్ ఉంటుందో, మీ ప్రోడక్ట్స్ మీద మీ బిలీవ్నెస్ ఉంటుందో, మీ రిస్క్ యాటిట్యూడ్ మీద, మీ హార్డ్ వర్క్ మీద మీకు బిలీవ్నెస్ ఉంటుందో అప్పుడు మీరు బెస్ట్గా చేయగలుగుతారు. అంటే ఇక్కడ మీరు నెమ్మదిగా మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మీ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయో. మరి సేల్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతాయి? మంచి టీంని బిల్డ్ చేసుకొని మీరు బెస్ట్గా మీ యొక్క టీంని నమ్మగలిగినప్పుడు, మీ ప్రోడక్ట్ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు, మీ ఎబిలిటీని బెస్ట్గా మీరు తీసుకెళ్ళినప్పుడు. సో బిలీవ్ ఇన్ యువర్ పొటెన్షియల్. మీ యొక్క బిజినెస్ మీద, మీ యొక్క టీం మీద మీకు ఒక నమ్మకం అనేది ఉన్నప్పుడు మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది పెద్ద కంపెనీగా. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ గోల్స్. ఎప్పటి వరకు అయితే మన గోల్స్ పైన ఫోకస్ ఉంటుందో, ఒక సేయింగ్ ఉంటుందన్నమాట, ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్, డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యు డోంట్ వాంట్. నీకేదైతే అవసరమో దాని మీదే ఫోకస్ చేయి. నువ్వేదైతే కావాలనుకుంటావో దాని మీదే ఫోకస్ చేయి. నీకు అక్కర్లేని దాని మీద ఎప్పుడు కూడా ఫోకస్ చేయి. ఎందుకు? అక్కర్లేని దాని మీద ఏదైతే ఫోకస్ చేసావో అదే మన లైఫ్లోకి వస్తుంది. ఇది నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరైతే చాలా మంది ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారనమాట, వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేయొద్దు, ఏది వద్దు దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అంతేకాకుండా మనం లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్గా డివైడ్ చేసుకొని వాటి మీద ఫోకస్ చేసి వాటితోని కనుక మనం వెళ్ళగలిగితే మన బిజినెస్ పెద్దగా గ్రో చేయగలుగుతాం. చిన్న గోల్స్ని విడదీసేసి వాటిని పెద్ద గోల్స్ అచీవ్ చేయడానికి మీరు ఒక మంచి వెహికల్గా యూజ్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 3, పర్సివియర్ త్రూ టఫ్ టైమ్స్. ఎటువంటి సిచ్యువేషన్లు వచ్చినా సరే, కరోనా లాంటి సిచ్యువేషన్లు వచ్చినా సరే, మీ స్మాల్ బిజినెస్ని మీడియం అండ్ లార్జ్ కంపెనీగా మార్చాలి అంటే మీరు ఒక పట్టు వదలనటువంటి ఒక విక్రమార్కుడు లాగా ఉండాలి. రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్ అనేది పెంచుకోవాలి. కరేజ్ మజిల్ డే బై డే బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు మీరు స్మాల్ బిజినెస్ కూడా పెద్ద బిజినెస్గా మీరు చేసుకోగలుగుతారు. బట్ ఇక్కడ ఒకటి, బిగ్ థింకింగ్ కూడా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. అది ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోవాలి. పెద్ద గోల్స్ పెట్టుకొని ఉండాలి. చిన్న గోల్స్ పెట్టుకున్నాం అనుకో, చిన్నగా బిల్డ్ చేస్తాం. ప్లే బిగ్ గేమ్, పెద్ద గేమ్ ఆడండి. పాయింట్ నెంబర్ 4, ఇన్నోవేట్ అండ్ బీ ఓపెన్ టు చేంజ్. నేను ఇంతే చేస్తాను బిజినెస్, నేను కొత్త ఏం పాటించను, నాకు కొత్త టెక్నాలజీ అవసరం లేదు, ఇంకా కొత్త వ్యక్తులు నాకు రిక్వైర్మెంట్ లేదు, ఇట్లా అనుకుంటూ కూర్చుంటే మన చిన్న బిజినెస్ని ఇంకా చిన్నగా కూడా చేసుకుంటూ వెళ్తాం. మార్కెట్కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మన యొక్క స్ట్రాటజీస్ని, మన యొక్క పొటెన్షియల్స్ని, మన కాంపిటీటర్కి తగ్గట్టుగా మనం డిఫరెంట్ వేలో ఎప్పటికప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీని చేంజ్ చేస్తూ వెళ్ళాలి. అండ్ టీంలో కూడా ఎప్పటికప్పుడు ఒక మంచి ఎఫిషియన్సీ బిల్డ్ చేయాలి ట్రైనింగ్స్ ద్వారా. అప్పుడే మనం మన చిన్న కంపెనీని పెద్ద కంపెనీగా, మన చిన్న బిజినెస్ని పెద్ద బిజినెస్గా చేయగలుగుతాం. ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకెళ్ళాలి. అండ్ పాయింట్ నెంబర్ 5, డెలిగేట్ రెస్పాన్సిబుల్ టు అదర్స్. ఎప్పటి వరకైతే అన్ని పనులు మనమే చేసుకుంటూ ఉంటామో మన చిన్న బిజినెస్ చిన్నగానే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వెక్కడైతే బెస్ట్ ఉన్నావో అక్కడ నువ్వు చేస్తూ మిగిలిన అన్నీ మనం గనక రెస్ట్ ఆల్ ద థింగ్స్ మనం గనక ఇతరులకు అప్పచెప్పగలిగితే వీ కెన్ క్రియేట్ ఎ మిరాకిల్స్. అంటే మన చిన్న బిజినెస్ కూడా పెద్దగా చేయగలుగుతాం. మనం బెస్ట్ నో ఏరియాలో మనం చేయగలగాలి. ఎక్కడైతే మిగతా రెస్ట్ అంతా కూడా వేరే మన టీంకి అనేది అందచేయగలిగితే మనం బెస్ట్గా వెళ్ళగలుగుతాం. అంతేకాకుండా మన టీంకు కూడా లీడర్స్గా తయారు చేయగలగాలి. ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయీస్ని మనం తీసుకోవడం చేయాలి. అండ్ ఎప్పటికప్పుడు క్వాలిటీ పీపుల్ లాగా తయారు చేసి వెళ్ళగలిగితే మనం ఈజీగా బెస్ట్ కంపెనీగా మనం ఎదగలుగుతాం. పాయింట్ నెంబర్ 6, కల్టివేట్ ఎ పాజిటివ్ కంపెనీ కల్చర్. ఎస్, నెగటివ్ కల్చర్ అనేది ఉందనుకోండి, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్తున్నటువంటి కంపెనీలో ఎప్పుడు కూడా ఒక కంపెనీ ఎదిగినట్టు ఇప్పటిదాకా చరిత్రలో లేదు. మరి అదేవిధంగా ఎప్పుడైతే మన ఎంప్లాయీస్ మధ్యలో ఒక రైట్ రిలేషన్షిప్ అనేది ఉంటుందో, ఒక పాజిటివ్ రిలేషన్షిప్ అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే మన కంపెనీని పెద్దగా చేయగలుగుతాం. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ గ్యాప్స్ ఉంటే మాత్రం మన చిన్న కంపెనీ ఇంకా చిన్నదిగా వెళ్తూ ఉంటుందన్నమాట. అండ్ పాయింట్ నెంబర్ 7, ట్రైన్ న్యూ ఎంప్లాయీస్ థరోలీ. ఎస్,
ఎప్పటికప్పుడు కొత్త ఎంప్లాయీస్ రాగానే వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెషన్స్ అనేది ఇస్తూ ఉండాలి. పాత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు మనం షేర్ చేస్తూ ఉండాలి. మన కంపెనీ మిషన్ చెప్పాలి, మన కంపెనీ విజన్ చెప్పాలి, మన యొక్క వాల్యూ చెప్పాలి. ఇవన్నీ కూడా బెస్ట్గా వాళ్ళకి నేర్పించాలి. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా పాత వాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి పాత వాళ్ళకి బెస్ట్ వాల్యూస్ని కనుక మనం ఇవ్వగలిగితే మన యొక్క చిన్న కంపెనీని చాలా పెద్ద కంపెనీగా మనం విస్తరించవచ్చు. నౌ పాయింట్ నెంబర్ 8, కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ కంపెనీస్ ప్రోగ్రెస్. ఎప్పటికప్పుడు మనం ఏం జరుగుతుంది, మన కంపెనీలో గ్రో అవుతుందా లేదా అనేది మనకు తెలియకపోతే మనం మన యొక్క కంపెనీని పెంచలేం. కాబట్టి మన యొక్క ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి, మన బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించి, మన యొక్క ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి ఎవ్రీ సిస్టమ్. అప్పుడు మాత్రమే మనం క్లారిటీగా ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీ బోయిన విఠల్, సైనింగ్ ఆఫ్. జై హింద్.